నమస్తే, వెల్కమ్ టు బీటెన్ న్యూస్ కి స్వాగతం. ప్రతిక్షణం ప్రజా సమస్యపై పోరాటం. నంద్యాల మండలం రాయమల్పూర్ గ్రామంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో నిర్మించిన సచివాలయాలు, సీసీ రోడ్ల తదితర అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం రోజున ఏర్పాటు చేసిన శిలాఫలకాలను కొంతమంది ధ్వంసం చేశారు. నంద్యాల మాజీ ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి ప్రారంభించిన శిలాఫలకాలను కొందరు టీడీపీకి చెందిన వారు కక్ష సాధింపుతో ధ్వంసం చేశారని వైసీపీ నాయకులు ఆరోపించారు. గ్రామంలో ఉన్న వైసీపీ నాయకులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. దగ్గర వేరే అక్కడి నుంచి వచ్చింది లేట్ అయింది బాగా, సారేమో లేట్ అని నేనే వచ్చి చూసి వెళ్ళాను అనమాట. కానీ ఏమంటానంటే ఇట్లా వేరే వాళ్ళు కాల్ చేసి చెప్పరు. చేస్తే బాగుంటుంది. నంద్యాల జిల్లా నంద్యాల మండలం రాయమల్పూర్ గ్రామంలో జగన్ ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధి పనులను, శిలాఫలకాలను టీడీపీ దుండగులు ఇంకా ప్రమాణస్వీకారం కూడా చేయలేదు. వారి ప్రభుత్వం ఉందని దౌర్జన్యంతో ప్రజలను భయభ్రాంతులు చేయడానికి వైఎస్ఆర్ ప్రభుత్వంలో చేసిన అభివృద్ధి పనులను, శిలాఫలకాలను పగలగొట్టి ధ్వంసం చేసి సచివాలయం దగ్గర ఉన్న శిలాఫలకాలను, అదేవిధంగా గ్రామంలో నడు రోడ్లో ఉన్నటువంటి శిలాఫలకాలను ధ్వంసం చేసి ప్రజలను భయభ్రాంతులు చేయడానికి కారకులవుతున్న వారిపై చట్టం ఖచ్చితంగా చర్యలు తీసుకొని పోలీస్ శాఖ వారిని కూడా కోరుతున్నాను. వారిని ఖచ్చితంగా శిక్షించాలని త్వరలో గుర్తించి కోరుతున్నా.